బయటికి తీద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది నథింగ్ ఫోన్ 3A, ఇది నథింగ్ ఫోన్ 3A Pro. సో ఈ రెండు మొబైల్ ఫోన్స్ని నథింగ్ ఆల్రెడీ మార్చి 4వ తారీఖున అయితే లాంచ్ చేసింది. సో ఈ పాటికి మీరు చాలా వీడియోస్ అయితే చూసుంటారు. మన దగ్గర రావడం కొంచెం లేట్గా వచ్చినాయి, అందువల్ల వీడియో లేట్ అయింది. సో గత 4 రోజుల నుంచి వీటి మీద నేను ఫుల్ వర్క్ అయితే చేస్తాను అనమాట. ఈరోజు ఈ మొబైల్ ఫోన్స్ ఎలా ఉన్నాయి, తీసుకోవచ్చా లేదా అనే ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను. ఈ మొబైల్స్ ఆల్రెడీ మీకు ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో స్టోర్లో కానీ. సో కొనుక్కోవాలనుకుంటే ఈ నెల 15వ తారీఖు నుంచి ఇవి అవైలబుల్లో అయితే ఉన్నాయి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మనకి బేస్ వేరియంట్ 3A 8GB 128GB వేరియంట్ 24,999 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. ఇక 8GB 256GB వేరియంట్ 26,999 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. ఇంకా అదే ప్రో వేరియంట్ చూస్తే మీకు 8GB 128GB వేరియంట్ 29,999 రూపాయలు. అలాగే 8GB 256GB వేరియంట్ 31,999 రూపాయలు. 12GB 256GB వేరియంట్ 33,999 రూపాయలు మీకు ప్రైజెస్ అయితే ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి. సో ఆఫర్లు ఏమున్నాయి అయితే కానీ, బట్ నాకు పెద్దగా ఆఫర్లు అయితే ఏమీ కనిపించలేదు. రాబోయే రోజుల్లో వీటి మీద ఇంకా మీకు ఆఫర్లు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. మెయిన్లీ చూసుకుంటే ప్రో వేరియంట్ మీద మీకు మంచి ఆఫర్లు అయితే వచ్చే అవకాశం ఉంది. సో దానికి కారణం ఏంటి అవి కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా మొబైల్ ఫోన్స్ మనం చూడడానికి మనకి ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. రెండు పక్క పక్కన పెట్టి చూస్తే సైజ్ పరంగా ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సేమ్ సైజెస్లో వస్తాయి, సేమ్ డిస్ప్లే సైజ్ ఉంటాయి కాబట్టి సో సైజెస్లో ఎక్కడ మీకు మార్పు అయితే ఉండదు. బ్యాక్ సైడ్ మీకు ట్రాన్స్పరెంట్ బాడీతో వస్తుంది. సో గ్లాస్ బాడీ వాడారు, ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ప్రీవియస్ జనరేషన్లో మనకి ప్లాస్టిక్ తీసుకొచ్చారు. సో ఆ తప్పు అయితే ఈసారి చేయలేదని చెప్పాలి. చూడడానికి కూడా మీకు చాలా ప్రీమియంగా ఉంటుంది. సో ఎవరైనా సరే ఈ మొబైల్స్ చూడంగానే ఖచ్చితంగా ఏ మొబైల్ రా ఇది, ఏ బ్రాండ్ అని చెప్పి అడుగుతారనమాట. ఇక నథింగ్ 3A గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ జనరేషన్ నథింగ్ మనకి కెమెరా మోడ్యూల్ చూడడానికి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే రకంగా ఉంటుంది, కాకపోతే ఒక కెమెరా పెరుగుతుందన్నమాట. ఇక మనం ప్రో గైడ్ నుంచి మాట్లాడుకుంటే ఇది కొంచెం మనకి యూనిక్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పటి వరకు మనకి నథింగ్ తీసుకొచ్చిన మొబైల్ ఫోన్స్లో చాలా యూనిక్గా మనకి బ్యాక్ సైడ్ ఈ కెమెరా బంపింగ్ అయితే కనిపిస్తుంటుంది. కొంతమందికి ఎందుకో ఈ బంపింగ్ ఈ కెమెరా సెటప్ నచ్చలేదు, బట్ నాకు ఎందుకో ఫస్ట్ వీళ్ళు పోస్టర్ లాంచ్ చేసినప్పటి నుంచి చాలా క్యూరియస్, నాకు అప్పటి నుంచే బాగా నచ్చింది. సో ఇప్పుడు చేతిలో తీసుకున్నా కూడా నాకు నచ్చింది. మరి ఎందుకు నచ్చట్లేదు కొంతమందికి నాకు అర్థం కాలేదు, కానీ నాకైతే నచ్చింది. బంపింగ్ కానీ ఇవన్నీ చూడడానికి చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట ఈ డిజైన్ చూడడానికి. అక్కడ కెమెరా సెటప్ అది, కాకపోతే బంప్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. పాకెట్లో క్యారీ చేసే వాళ్ళకి కొంచెం కష్టమని చెప్పొచ్చు, పెట్టుకున్నప్పుడు కొంచెం ఇది అడ్డంగా ఉండొచ్చు. అలాగే మనం ఇలా టేబుల్ మీద పెట్టినప్పుడు సో ఇలాగా షేక్ 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 అంటూ షేక్ అవుతూ ఉంటుంది. సో అది కూడా రీజన్ అవ్వచ్చు. దీనికి కూడా బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ బాడీ అయితే ఉంటుంది. రెండిట్లోనూ మనకి డిజైన్ పరంగా ప్యాటర్న్ సేమ్గా ఉంటుందన్నమాట. కెమెరా దగ్గర మనకి ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక చుట్టూ ఫ్రేమ్ మీకు ప్లాస్టిక్ ఫ్రేమే, మిడిల్ ఫ్రేమ్ అయితే ఉంటుందో బేస్ ఫ్రేమ్ రీసైక్లింగ్ అల్యూమినియం అయితే వాడేమంటున్నారు. సో ఇక థిక్నెస్ విషయానికి వస్తే మనకి 8.35mm థిక్నెస్ అయితే ఉంటుంది వీళ్ళు చెప్పడం. కాకపోతే కెమెరా బంపును కూడా చూసుకుంటే ఇంకా ఎక్కువగానే ఉంటుంది. 3A 204 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంది. ఇక ప్రో ఇంకో 10 గ్రామ్స్ పెరిగిందనమాట, అంటే 214 గ్రామ్స్ మీకు వెయిట్ అయితే ఉంటుంది. ఇక ఇన్ హ్యాండ్ ఎలా ఉంటుందంటే కొంచెం మనకి సైజ్ పెద్దలాగా అనిపిస్తుంటుంది. డిస్ప్లే సైజ్ కూడా మీకు 6.8 ఇంచెస్ దాదాపుగా ఉండడం వల్ల అనుకుంటా కొంచెం ఫోన్ సైజ్ అయితే పెద్దగా అనిపిస్తుంది. అలా అని చెప్పి క్యారీ చేసేటప్పుడు ఏం అంత ఇబ్బందిగా అయితే ఉండదు. బాక్స్ ఫ్రేమ్తో వస్తుంది, ఎడ్జెస్ కూడా అంత షార్ప్గా లేవు కాబట్టి పట్టుకున్నప్పుడు మనకి ఎటువంటి పెయిన్ అయితే ఉండదు. ఓకే, పట్టుకోవడానికి మీకు క్యారీకి బాగానే ఉంటుంది. సింగిల్ హ్యాండ్ ఆపరేటింగ్ అంటే మీ హ్యాండ్ పెద్దదైతే సింగిల్ హ్యాండ్ ఆపరేటింగ్ కూడా చేయొచ్చు. ఇక వీటికి ప్రొటెక్షన్ అంటూ మనకి మిలిటరీ గ్రేడ్ ఇలాంటివి అయితే ఏమి లేవు, కానీ గ్లాస్ మాత్రం పాండా గ్లాస్ వాడేమంటున్నారు. ఫ్రంట్ టు బ్యాక్ మీకు పాండా గ్లాస్తోనే రావచ్చు. ఇక IP64 రేటింగ్ అయితే ఉంటుంది. సో ఇది స్లాష్ ప్రూఫ్ అనమాట, వర్షం చినుకులకి సో మరీ నీళ్ళలో పడేస్తే మాత్రం సచ్చి ఊరుకుంటుంది. ఇక మొబైల్ మిగిలిన విషయాలు మాట్లాడుకునే ముందు అసలు మొబైల్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి ఏమేమి వస్తాయనేది ఒకసారి చూసేయండి. ఇక మొబైల్ ఫోన్ బాక్సెస్ అయితే ఈ విధంగా వస్తాయి. బాక్సెస్ చూడంగానే మనకి అర్థమైపోద్ది అనమాట ఏ బాక్స్ ఇది ఏంటి అనేది. ఇది మనకి నథింగ్ ఫోన్ 3A, ఇది 3A Pro. సో వీళ్ళ బాక్స్ ప్యాకింగ్ అయితే నాకు నచ్చుతుంది, ఎందుకంటే ఫోటో ప్రింటెడ్ బాక్సెస్ తో అయితే వీళ్ళు తీసుకొస్తుంటారు. ఇక బాక్స్ ఓపెన్ చేయాలంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, నైఫ్ తో కూడా పని లేదు. సో ఇక్కడ మనకి ఓపెన్ అని ఉంది కదా స్టిక్కర్, సో ఈ స్టిక్కర్ని ఇలాగా ఫిల్ చేసేస్తే సరిపోతుంది. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల మరో బాక్స్ ఉంటుంది. సో రెండు బాక్స్ మనం ఓపెన్ చేస్తే సో రెండిట్లో ఫస్ట్ మీకు ఈ విధంగా వెల్కమ్ టు నథింగ్ అని చెప్పి కనిపిస్తుంటే, అలాగే మనకి ఫస్ట్ స్టార్టింగ్ మొబైల్ ఫోనే ఉంటుంది. ఆ తర్వాత C2C కేబుల్,
అలాగే యూజర్ మాన్యువల్, ఫైనల్ గా సిమ్ టూల్ ఉంటుంది. ఇవే మనకి బాక్స్ లో ఉండేవి. చార్జర్ అయితే ఎవరు ఫస్ట్ నుంచి వీళ్ళు ఎప్పుడు చార్జర్ అడాప్టర్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇస్తారనుకోవడం అది అత్యాశ అవుతుంది. సో చూసారు కదా, ఇవి వస్తాయి మనకి అవుట్ ఆఫ్ బాక్స్. బ్యాక్ కేస్ లాంటివి, చార్జర్ ఇలాంటివి అయితే ఏమి ఎవరు, కాకపోతే మీకు ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ఇస్తున్నారు. ఇక మనం ఫిజికల్ ఓవర్వ్యూలో బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. ఈ సిమ్ స్లాట్ మీకు డ్యూయల్ సిమ్తో వస్తుంది, మెమరీ స్లాట్ అయితే ఉండదు. 2 5G సిమ్స్ని అయితే మీరు వాడుకోగలరు. సో బిల్ట్ ఇన్ మెమొరీతోనే మీరు మొబైల్ని అయితే వాడుకోవాల్సి ఉంటుంది, ఎక్స్పాండ్ చేయడానికి అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఉంది. రైట్ సైడ్ పవర్ బటన్ ఉంటుంది, అక్కడే మీకు మరో బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇదే ఎసెన్షియల్ బటన్. సో మీరు సరిగ్గా గమనించారనుకోండి, 2 మొబైల్స్లోనూ ఫ్రేమ్స్తో కంపేర్ చేస్తే బటన్ కలర్ అనేది సపరేట్గా ఇస్తున్నారు అనమాట. కలర్స్ దాంతో అయితే మ్యాచ్ అవ్వట్లేదు. ఇక ఈ ఎసెన్షియల్ బటన్తో ఏంటి ఉపయోగం అంటే, దీన్ని ఒకసారి సింగిల్ ప్రెస్ చేశారనుకోండి, స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఆ స్క్రీన్ షాట్కి మీరు ఏమైనా సమ్మరీ అంటే ఏది ఆ స్క్రీన్ షాట్ దేన్ని తీశారనేది ఎంటర్ చేసి వదిలేశారనుకోండి, అది సేవ్ అయి ఉంటుంది. అది కూడా ఎసెన్షియల్ స్పేస్ అని ఉంటుంది ఇందులో. సో అందులో సేవ్ అవుతుంది, ఇంటర్నల్ స్టోరేజ్ కాదు, ఎసెన్షియల్ స్పేస్. మరి అదంతా జీబీ ఇస్తారనేది తెలీదు, అది క్లౌడ్లో సేవ్ అవుతుందని చెప్పొచ్చు. ఇదే బటన్ మనం హోల్డ్ చేసి పట్టుకున్నామంటే స్క్రీన్ షాట్ తీస్తుంది, సేమ్ టైం మనకి వాయిస్ నోట్ కూడా రికార్డ్ చేస్తుంది. మనం ఏమైనా కావాలంటే చెప్పుకోవచ్చు. దాన్ని మళ్ళీ ఇది టెక్స్ట్లోకి కూడా కన్వర్ట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఇది ఒక ఫీచర్ ఉంటుంది. ఇదే బటన్ మనం డబుల్ ట్యాప్ చేసామంటే ఎసెన్షియల్ స్పేస్లోకి అయితే వెళ్తాము. సో అక్కడ ఇప్పుడు దాకా స్క్రీన్ షాట్ తీసి నోట్స్ రాసి అవి అక్కడైతే కనిపిస్తాయి. ప్రస్తుతానికి ఎంతవరకే ఉన్నాయి, రాబోయే రోజుల్లో దీన్ని ఏమైనా కస్టమైజ్ చేస్తారని చూడాలి. ప్రత్యేకించి దీనికోసం వీళ్ళు బటన్ తీసుకురావడం అనేది సర్లేండి, ఏదో ఒకటి తీసుకురావాలి కదా. యాపిల్ యాక్షన్ బటన్ తెచ్చిన తర్వాత కెమెరా బటన్ తీసుకొచ్చింది, కనీసం మనం ఈ బటన్ అయినా తీసుకురాబోతే బాగోదని చెప్పి తీసుకొచ్చినట్టుగా అనిపించింది. కాకపోతే ఈ బటన్ వల్ల ఒక ప్రాబ్లం అయితే ఉంది. పవర్ బటన్ పక్కనే ఇవ్వడం వల్ల మనం పవర్ బటన్ ప్రెస్ చేయబోయి ఒక్కోసారి పొరపాటున ఈ బటన్ అయితే ప్రెస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ టైం అయినా కొంచెం ప్లేస్మెంట్ అనేది సరిగ్గా చూసుకొని తీసుకొస్తారనుకుంటున్నాను. ఇక నథింగ్ ఫోన్ అనగానే ఒకప్పుడు బాగా మనం కాన్సన్ట్రేట్ చేసేది ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనమాట. ఈ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు చాలా మంది. యాక్చువల్గా ప్రీవియస్ జనరేషన్లో కూడా వీళ్ళు 3 లైట్లే 3 LEDస్తో తీసుకొచ్చారు. ఈసారి కూడా ఇందులో కూడా మీకు 3 LEDసే ఉంటాయి. నథింగ్ ఫోన్ 1 కానీ 2 కానీ చూడడానికి మనకి లైట్స్ ఎక్కువగా ఉంటాయి. దాని పనితనం అసలు బాగుంటుంది, అది మొత్తం లెక్క. సో మనం అలాంటి లైటింగ్ సెటప్ చూడాలంటే మళ్ళీ నథింగ్ ఫోన్ 3లోనే చూడగలం. ఇందులో అయితే మాత్రం అయ్యే 3 లైట్ల సెటప్ అయితే ఉంటుంది. ఇంక ఈ లైట్స్ ఏమేమి పనిచేస్తాయి మనకు తెలిసిందే. సో ఇందులో మీకు 26 ఇండివిజువల్ అడ్రసింగ్ జోన్స్ ఉంటాయి. 10 న్యూ రింగ్ టోన్స్ అయితే ఇస్తున్నారు అనమాట. నోటిఫికేషన్ సౌండ్స్ కూడా ఉన్నాయి. గ్లిఫ్ టైమర్ ఉంటుంది. సో మనం టైమర్ పెట్టుకుంటే ఆ లైటింగ్ అయితే మనకి ఇంటిమేట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఎసెన్షియల్ నోటిఫికేషన్స్లో పనిచేస్తుంది, వాల్యూమ్ ఇండికేట్ చేస్తుంది. గ్లిఫ్ కంపోజర్ కూడా తీసుకొచ్చారు, మనం రింగ్ టోన్ ఇందులో కంపోజ్ చేసుకోవచ్చు అనమాట. దాని తగ్గట్టుగా లైట్స్ అనేవి వెలిగి ఆరుతూ ఉంటాయి. ఇంకా గ్లిఫ్ టచ్, గ్లిఫ్ ప్రోగ్రామ్, ఫ్లిప్ టు గ్లిప్ అని కూడా తీసుకొచ్చారు. ఇలా పెట్టంగానే మనకి సో మొబైల్ సైలెంట్లోకి వెళ్ళిపోతుంది. సో గ్లిఫ్ యాక్టివేట్ అవుతుంది. ఫోన్స్ వచ్చినప్పుడు ఆ లైట్స్ వెలుగుతూ ఉంటే సో మనకి తెలుస్తుంది అనమాట, కాల్ వస్తుంది అని చెప్పేసి. ఆఫీస్లో ఉండే వాళ్ళకి, మీటింగ్స్లో ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇక అలాగే బెడ్ టైమ్ షెడ్యూల్, మ్యూజిక్ విజువలైజేషన్ కూడా ఇచ్చారు. మరి మ్యూజిక్ ఏమైనా వింటున్నా, వీడియోస్ ఏమైనా వాచ్ చేస్తున్నా, గ్లిప్ అనేవి వెలిగి ఆడుతూ ఉంటాయి. ఇక కెమెరా కౌంట్ డౌన్ కింద యూజ్ చేసుకోవచ్చు. అలాగే కెమెరాలో మనం సపరేట్ ఫ్లాష్ కింద కూడా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇక ఈ 2 మొబైల్స్లోని ఫీచర్స్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి అనమాట. చిన్న చిన్న డిఫరెన్స్ మీకు మెయిన్లీ చూసుకుంటే కెమెరాలో కనిపిస్తుంది. ఇంకా అంతకుమించి మీకు ఎక్కడ డిఫరెన్స్ అయితే కనిపించదు. ఇంక ఈ మొబైల్స్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే మీకు 6.77 ఇంచెస్ అంటే దాదాపుగా 6.8 ఇంచెస్ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీకు 3000 నిట్స్ అయితే ఉంటాయి. ఇది 10-bit కలర్ డిస్ప్లే. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఇస్తున్నారు. క్లాక్స్ అయితే చేంజ్ చేయడానికి ఉండదు, కానీ ఒకటే క్లాక్ ఇస్తున్నారు. దీన్ని షెడ్యూల్ పెట్టుకోవచ్చు, ఎంతసేపు మీరు అది ఆన్లో ఉండాలి అంటే పొద్దున్న మన నుంచి సాయంకాలం వరకు ఆన్లో ఉండి నైట్ టైము ఆఫ్ అయిపోయేలాగా షెడ్యూల్ పెట్టుకోవచ్చు. లేదంటే వేకప్ డిస్ప్లేలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా టచ్ చేసినప్పుడు ఆన్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు. ఇంకోటి మనకి ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే విజెట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది బాగుంది. ఆల్వేస్ ఆన్ నుంచి మనకి లాక్ స్క్రీన్లోకి వెళ్ళేటప్పుడు ఈ యానిమేషన్ చూడడానికి అయితే బాగుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగుంది, స్పీడ్గా కూడా అన్లాక్ అవుతుంది. కాకపోతే కొంచెం బాటమ్ సైడ్ ఉందన్నమాట. వైడ్ 1L1 సపోర్ట్ అయితే ఉంది. నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ని మీరు ఫుల్ హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. కాకపోతే డిస్ప్లే మనకి HDR సపోర్ట్ ఉన్నప్పటికీ HDR 10+ సపోర్ట్ అయితే ఉంది. బట్ నెట్ఫ్లిక్స్లో మీకు HDR సపోర్ట్ అయితే చూపించట్లేదు. ఇక ఆడియో విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఏమి లేవు. మనకి ఇయర్ స్పీకర్ ఉంది కదా, దీన్ని సెకండరీ స్పీకర్ కింద అయితే ఇస్తున్నారు అనమాట. డాల్బీ అట్మాస్ ఇలాంటివి అయితే ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే 3.5 ఆడియో జాక్ లేదు, FM రేడియో కూడా లేదు. ఆడియో అవుట్పుట్ ఎలా ఉందంటే బాగుంది, పర్వాలేదు, మీకు లౌడ్ కూడా బాగానే ఉంది. కాకపోతే సో మీకు ఇయర్ స్పీకర్ అది మీరు గుర్తుంచుకోవాలి, సెకండరీ డెడికేటెడ్ స్పీకర్ ఇవ్వట్లేదు కాబట్టి బాటమ్ సైడ్ స్పీకర్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే అనిపిస్తుంది.
ఇక ఓవరాల్ మీకు మల్టీమీడియా లవర్స్ అయితే మీరు వీడియోని ఆడియోని ఎంజాయ్ చేయగలరు. ఒకవేళ మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడాలి అనుకుంటే టైప్ సి వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే వాడుకోవచ్చు. ఇక రెండు మొబైల్స్ మనకి స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 3 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పను కానీ ఈ ప్రైస్లో మనకి డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పాలి. ఇక స్టోరేజ్ టైప్ UFS 2.2తో వస్తే ర్యామ్ టైప్ LPDDR4X ర్యామ్ టైప్ ఉంది. అసలు ఈ ప్రైస్లో మనకి UFS 2.2 ఇవ్వడం ఏంటండి బాబు, కనీసం 3.1 ఇవ్వాలి. వీళ్ళు గతంలో కూడా చేసిన మిస్టేక్స్ ఇవే. ఇక AnTuTu స్కోర్ దాదాపుగా 8 లక్షల దగ్గరికి స్కోర్ అయితే వెళ్ళింది. అంటే 7,79,000 స్కోర్ అయితే ఇక్కడ కనబడింది. CPU థ్రాట్లింగ్లో అయితే నిలదొక్కుందని చెప్పొచ్చు. 89% మనకి మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ అయితే క్యాచ్ చేయగలిగింది. ఇక గేమ్స్ విషయంలో వస్తే నేను కోడ్ ఆడినప్పుడు నాకు ఇక్కడ 90 ఫ్రేమ్స్ అయితే చూపించలేదు, 60 ఫ్రేమ్స్ వరకే తీసుకుంటూ కనిపించింది. మేబీ అప్డేట్లు ఏమైనా దాన్ని 90 ఫ్రేమ్స్కి తీసుకెళ్తారని చూడాలి. ఆడిన సభ్యులు నాకు ల్యాక్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నేనేం నోటీస్ చేయలేదు. డీసెంట్ మనకి గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇందులో మనకి ఎటువంటి వీసీ ఛాంబర్ అయితే ఇచ్చినట్టుగా వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. కూలింగ్ సిస్టమ్. సో నేను గేమ్ ఆడేటప్పుడు మాత్రం మ్యాక్సిమం 40 డిగ్రీస్ వరకు హీట్ అయితే రీచ్ అయింది. అంటే వెనకాల బ్యాక్ సైడ్ కొద్దిగా వామ్ అయితే అనిపించింది. కాకపోతే గేమ్ ఆడేటప్పుడు సో మీకు ఫింగర్స్ అయితే స్మూత్గా మూవ్ అవ్వట్లేదు. సో ఈ విషయంలో అయితే మీరు మంచి స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిన స్క్రీన్ గార్డ్ డస్ట్ని కూడా క్యాచ్ చేస్తుంది. దీన్ని పీకేసి మంచి స్క్రీన్ గార్డ్ వేసుకోమని చెప్తాను. ఇక ఈ మొబైల్లోనే రేర్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లోనూ సిమిలర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ OIS సపోర్ట్తో శాంసంగ్ సెన్సార్ అయితే ఇచ్చారు. అపాచర్ 1.88 ఉంటుంది. ఇక సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్. ఇది 3x ఆప్టికల్ జూమ్, 6x ఇన్ సెన్సార్ జూమ్ కి, అలాగే 60x అల్ట్రా జూమ్ అంటే డిజిటల్ జూమ్ కి సపోర్ట్ అయితే చేస్తుంది. 3Aలో చూస్తే ఇదే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉంటుంది, పెరిస్కోప్ అయితే కాదు. ఇది 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా 4x ఇన్ సెన్సార్ జూమ్ ఉంటుంది, 30x డిజిటల్ జూమ్ తో వస్తుంది. ఇక థర్డ్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అపాచర్ 2.2తో వస్తుంది అనమాట, సోనీ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపాచర్ 2.2తో వస్తుంది. ఇది శాంసంగ్ సెన్సార్ అనమాట, ప్రో వేరియంట్లో ఉంటుంది. అదే 3Aలో చూస్తే మీకు 32 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. ఫ్రంట్ కెమెరా అపాచర్ 2.2తో వస్తుంది. ఇది కూడా మీకు శాంసంగ్ సెన్సారే యూజ్ చేశారు. సో ఇవే మీకు డిఫరెన్స్ వచ్చేసరికి రెండిట్లోనూ కెమెరాస్లో. ప్రోలో బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 ఫ్రేమ్స్లో అలాగే 1080p 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మీకు 4K రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే ఉంది. అలాగే ఫ్రంట్ కెమెరాలో కూడా మీరు 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు అనమాట 1080pలో. ఇక వీడియోస్ రికార్డింగ్ చేసేటప్పుడు మీకు OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 3Aలో కూడా సేమ్ అంతే, కాకపోతే ఫ్రంట్ కెమెరా 4K క్యాపబిలిటీ అయితే లేదు. ఫ్రంట్ కెమెరాతో మీరు 1080p 60 ఫ్రేమ్స్ వరకే వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఇక టైం ల్యాబ్స్లో మీరు 4K అంటే 1080pలో వీడియోస్ రికార్డ్ చేయగలరు. స్లో మోషన్లో ఫుల్ హెచ్డీలో 120 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ వీడియో రికార్డింగ్ కానీ డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్ కానీ వీళ్ళు ఇవ్వట్లేదు. ఇక కెమెరాలోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ట్రూ లెన్స్ ఇంజిన్ 3.0 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అల్ట్రా HDR సపోర్ట్ ఉంది వీడియో రికార్డింగ్లో. ఆటో ట్యూన్ ఉంది, పోర్ట్రైట్ ఆప్టిమైజర్ ఉంది, మోషన్ క్యాప్చర్ ఉంది, నైట్ మోడ్ ఉంది. ప్రోలో మాత్రం మీకు మ్యాక్రో మోడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 3Aలో మ్యాక్రో మోడ్ అయితే ఎవరు మనకి ఇందులో పెరిస్కోప్ టెలిఫోటో ఉంది కదా, సో దాన్ని యూజ్ చేసి జూమ్ చేసి మ్యాక్రో ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. ఫొటోస్ మనకి క్వాలిటీ కూడా బాగున్నాయి అన్నమాట. మ్యాక్రో ఫోటో మరీ ఎక్కువగా డీప్గా లేకపోయినప్పటికీ చక్కగానే మంచి డీటెయిల్ ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. అలాగే ఆటో ఫోకసింగ్ కూడా రెండిట్లోనూ వీడియో రికార్డ్ చేసేటప్పుడు చక్కగా ఉన్నాయని చెప్పాలి. పోర్ట్రైట్ ఫొటోస్ విషయానికి వస్తే సో ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది. సో చక్కటి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. అలాగే స్కిన్ టోన్ కానీ సాచురేషన్, ఎక్స్పోజర్, HDR పంతనం చాలా బ్యాలెన్స్డ్ కానీ డీసెంట్గా అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ మీకు ఫొటోస్ని అయితే చూపిస్తున్నాను కదా, దీన్ని బట్టి మీకు ఒక అంచనా అయితే వచ్చేస్తుంది. ఓవరాల్ మీకు కెమెరా పరంగా చూసుకుంటే సో మంచి కెమెరా పంతనం ఉందని చెప్పొచ్చు వీటిలో. ఇక కొన్నిసార్లు 3Aతో కంపేర్ చేస్తే ప్రో మనకి ఇంకా బెటర్ పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. అంటే రెండింటిని కంపేర్ చేసి చూస్తేనే మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఓన్లీ 3A చూస్తే మీకు ఆ డిఫరెన్స్ అయితే తెలియదు. ఓవరాల్గా 3Aతో కంపేర్ చేస్తే ప్రో ఇంకొంచెం బెటర్ పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇక రెండు ఫోన్లోనూ మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ మీరు విడిగా అయితే కొనుక్కోవాలి, అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేయరు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 0 to 50% ఛార్జ్ చేయడానికి 19 నిమిషాలు పడుతుంది అంటున్నారు. మనకి 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 56 నిమిషాలు పడుతుంది అంటున్నారు. సో మీకు ఈజీగా 1 అవర్ అయితే పడుతుంది అనమాట ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. బ్యాటరీ బ్యాకప్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా చక్కగా వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ చాలా చక్కగా మీకు బ్యాటరీ బ్యాకప్ ఉంది. మీరు హెవీగా వాడిన 1 డే అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ ఇవ్వగలదు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీకు Android 15తో నథింగ్ OS 3.1 అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఇక నథింగ్ చెప్పేది 3+4 సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే ప్రామిస్ చేస్తుంది అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక మొబైల్ మీ చేతికి రాగానే ఫస్ట్ మీరు అప్డేట్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో చాలా బగ్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటిని క్లియర్ చేస్తూ వీళ్ళు అప్డేట్ని అయితే 2 అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అప్డేట్స్ చేసిన తర్వాత మొబైల్ స్టేబుల్గా అయితే ఉంది. వీళ్ళ దగ్గర నాకు నచ్చేది ఇదే, అప్డేట్స్ కూడా తొందరగా ఇస్తారు. వీళ్ళకి దాని మీద ఒక మంచి క్లారిటీ అయితే ఉంది. ఇంకోటి
మనం ఏదైనా ప్రాబ్లం చెప్పామనుకోండి వీళ్ళు వింటారనమాట, విని దాన్ని సాల్వ్ చేస్తూ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇక మొబైల్ కొనిన తర్వాత మీరు యాక్టివేట్ చేయాలంటే ఖచ్చితంగా ఇండియన్ సిమ్ వేసి ఉండాలి. మీరు ఇక ఇండియాలో కొనేసి అదర్ కంట్రీకి తీసుకెళ్లాలంటే అక్కడ పని చేయదు. ఖచ్చితంగా ఇండియన్ సిమ్ వేసి యాక్టివేట్ చేయాల్సిందే. ఇక మరో మంచి విషయం ఏంటంటే వీళ్ళ యూఐ, సో ఎక్కడ మనకి బ్లోడ్వేర్ అయితే ఉండదు, సో మనకి స్టాక్ ఆండ్రాయిడ్ లాగా అయితే ఉంటుందన్నమాట. అందువల్ల మనకి ఎక్కడ ల్యాగ్ ఫీల్ అయితే కలగదు మన యూఐ యూజ్ చేసేటప్పుడు. కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంది, గూగుల్ డైలర్ తో వస్తుంది కాబట్టి కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి అవతల వాళ్ళకైతే తెలిసిపోద్ది. యాప్ డ్రాయర్ అని ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. సేమ్ ఫీచర్ ని మనం యాపిల్ లో చూడొచ్చు అనమాట, ఐఫోన్స్ లో. అందులో మనకి యాప్ లైబ్రరీ అని ఉంటుంది. సో ఇక్కడ మనం మెనూలోకి వెళ్ళి పైన 3 డాట్స్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు యాప్ డ్రాయర్ చూపిస్తుంటారు, స్మార్ట్ బీటా అని ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకోగానే అంటే వేటికి అవి సపరేట్ అయిపోతాయి అనమాట. గేమ్స్ కి, సోషల్ మీడియాకి, ఎంటర్టైన్మెంట్ కి, యూటిలిటీస్ కి, దేనికి అవి మనకి సపరేట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి అందులోకి అయితే తోసేస్తుంది అప్లికేషన్స్ అన్నింటినీ. మరీ గజిబిజిగా లేకుండా అప్లికేషన్స్ అనేవి ఏ సెక్షన్లో అవి ఉండాలి అనుకుంటే ఈ యాప్ డ్రాయర్ బాగా యూజ్ అవుతుంది మీకు. ఇక యాప్ లాక్, యాప్ క్లోను ఇవైతే ఉండనే ఉన్నాయి. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ 5G డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది, వైఫై 6 తో వస్తుంది, వైఫై కాలింగ్ ఉంది, బ్లూటూత్ 5.4 తో వస్తుంది, NFC మనకి గూగుల్ పేమెంట్ సపోర్ట్ ఉంది, GPS సపోర్ట్ చేస్తుంది, USB Type-C, USB 2 తో అయితే వస్తుంది అనమాట. ఇక IR బ్లాస్టర్, FM రేడియో లాంటివి అయితే ఈ మొబైల్లో ఉండవు. ఇక టోటల్ సెన్సార్స్ 27 సెన్సార్స్ అయితే ఉన్నాయి. యాక్సిలరోమీటర్, లైటింగ్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటో, కంపాస్, జీరో. సో ఈ సెన్సార్స్ అన్నిటిని ఇస్తున్నారు. ఇక ఫైనల్ గా ఈ మొబైల్ సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ ఈ మొబైల్లోని డిజైన్ అండ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఈ మొబైల్ని ఒక యూనిక్నెస్ కి తీసుకెళ్తుంది. తర్వాత మనకి ఈ మొబైల్లో OS ఆపరేటింగ్ సిస్టమ్ చాలా క్లీన్ గా ఉండడం వల్ల చికాక్ అయితే పుట్టించదు, అందువల్ల ల్యాక్స్ కూడా ఏమీ ఉండవు. ఇక డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు బాగుంది. సో ఈ మల్టీమీడియా మీరు ఎక్కువగా వాచ్ చేస్తారు అనుకుంటే మీకు 3000 బ్రైట్నెస్ నిట్స్తో వస్తుంది కాబట్టి సన్ విజువాలిటీ కూడా మీకు బాగుంటుంది. ఇక తర్వాత కెమెరా, సో మంచి కెమెరా సెటప్తో అయితే తీసుకొచ్చారు. ఇక ప్రాసెసర్ మీకు ఇది పవర్ఫుల్ ప్రాసెసర్ కాకపోయినప్పటికీ మనకి డీసెంట్ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అనమాట. ఇక తర్వాత బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు, బ్యాకప్ బాగుంది. తర్వాత ఎసెన్షియల్ కీ అని కొత్తగా ఒకటి తీసుకొచ్చారు, ఏదో ఒక మంచి ప్రయోగం అయితే చేయడానికి ట్రై చేశారు. దీనికోసం ఎసెన్షియల్ స్పేస్ని కూడా ఇచ్చారు. సో మీరు ఆడియో నోట్స్ మీరు వెంటనే ప్రిపేర్ చేయాలనుకుంటే ఇది బాగా యూజ్ అవుతుంది. మెయిన్లీ చూసుకుంటే మీడియా పర్సన్కి, అలాగే బిజినెస్ మ్యాన్లకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక కాన్స్ విషయానికి వస్తే ఇక్కడ నేను ప్రైస్ నేను కాన్ కింద తీసుకోను, ఎందుకంటే ఆల్రెడీ కాన్స్ చెప్తున్నాం కాబట్టి ఆ ప్రైస్లో అవి రావాలి అని చెప్పడం కాన్స్ కాబట్టి సో నేను ఇక్కడ ప్రైస్ని అయితే మెన్షన్ చేయను. సో ముందుగా మనం నథింగ్ 3A గురించి మాట్లాడుకుంటే ఇందులో ఫ్రంట్ కెమెరా 4K ఇవ్వలేదు, అలాగే UFS 2.2తో వస్తుంది, అవుట్ ఆఫ్ బాక్స్ ఛార్జర్ ఇవ్వలేదు. ఇది ఈ మొబైల్లో మెయిన్ కాన్స్ అనమాట. ప్రో విషయానికి వస్తే ఇది 30,000 రూపాయల దగ్గర ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. ఇక్కడ మనం ఇంకా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో మెయిన్లీ చూసుకుంటే IP64తో వస్తుంది, IP68 ఇవ్వచ్చు. ఇప్పుడు 25,000 రూపాయల మొబైల్ IP69లు కూడా ఇచ్చేస్తున్నారు. ఆ లెక్కను చూస్తే వీళ్ళు ఇంకా IP64 ఇవ్వడం అనేది మైనస్. మరొకటి UFS 2.2 కనీసం UFS 4.0 అడగట్లా, 3.19 ఇవ్వాలి. LPDDR4X ఇచ్చారు, కనీసం 5 అయినా ఇచ్చుంటే బాగుండేది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో కనీసం మనకు స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 3 ప్రాసెసర్ వస్తుంది, 7S3 కాకుండా. ఇక అవుట్ ఆఫ్ బాక్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, ఇది ఒక మైనస్ అని చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే రెండిట్లోనూ పెద్ద డిఫరెన్స్ ఉండదు. మీకు చెప్పిన దాని ప్రకారం మీకు కెమెరా పరంగానే డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ కొద్దిగా డిఫరెన్స్ కోసం మీరు 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఈ మొబైల్ పెట్టొచ్చా అంటే కష్టమని చెప్తాను. మీరు 25,000కి ఈ మొబైల్కి అయితే వెళ్ళిపోవచ్చు. అలా కాదు మాకు యూనిక్గా కావాలి, మాకు ఈ డిజైన్ నచ్చింది అనుకుంటే సో ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ రెండు మొబైల్స్కి సంబంధించి నాకు తెలిసి ఆఫర్లు ఇంకా ప్రైజెస్ అయితే తగ్గుతాయి. ప్రస్తుతానికి బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ కూడా నాకేం కనబడలేదు మీకు చెప్దామన్నా సరే. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటి ప్రైజెస్ మనకి బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ వాటితో తక్కువగా వచ్చే అవకాశం ఉంది. అక్కడైతే మొబైల్స్ తీసుకోవచ్చు. ఇక మీకు నథింగ్ ఫోన్ 2A కానీ 2A Pro కానీ వాడుతున్నాం, షిఫ్ట్ అవ్వచ్చా అంటే అవసరం లేదు. మీరు కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నాం నథింగ్ నుంచి అనుకుంటే సో అప్పుడు ఖచ్చితంగా మీరు ఈ రెండు మొబైల్స్లో ఏదో ఒక మొబైల్ తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం బెస్ట్. 5,000 రూపాయలు ఎక్స్ట్రా దీన్ని పెట్టాల్సిన అవసరం లేదు. సో మీకు ఎలా అనిపించింది ఈ మొబైల్స్, ఈ రెండిట్లో మీకు ఏ మొబైల్ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.